హాయ్ టీటీసీ డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్లో పేపర్ 6 జియోమెట్రికల్ డ్రాయింగ్ ఇందులో రెగ్యులర్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక లైన్ సెగ్మెంట్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమంటాడు. మీన్స్ AB is equal to 9 centimeters or 10 centimeters or 11 centimeters or 12 centimeters ఎంతో కొంత డిస్టెన్స్ ఇచ్చి దాన్ని 6 ఈక్వల్ పార్ట్స్ ఆర్ 7 ఈక్వల్ పార్ట్స్ ఆర్ 9 ఈక్వల్ పార్ట్స్ 8 ఈక్వల్ పార్ట్స్ ఇట్లా డివైడ్ చేయమంటాడు. సో అది ఏ విధంగా డివైడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గీసినటువంటి లైన్ సెగ్మెంట్ 9 సెంటీమీటర్స్ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో దీన్ని A అనుకుందాం, రైట్ సైడ్లో B అనుకుందాం. సో ఈ లైన్ సెగ్మెంట్ 9 సెంటీమీటర్స్ ఉంది. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏ దగ్గర నుంచి కిందికి డౌన్లో ఒక లైన్ గీసుకోవాలి కొంత యాంగిల్తో. ఈ యాంగిల్ ఎంత ఉన్నా పర్లేదు, కానీ 90 degrees కంటే ఎక్కువ ఉండకూడదు, 90 degrees కంటే తక్కువ ఉండాలి. దాని తర్వాత మనం కంపాస్ తీసుకొని కంపాస్తో కొంత డిస్టెన్స్ తీసుకోవాలి. అది ఎంత అనేది యాక్యురేట్గా అవసరం లేదు, కొంత డిస్టెన్స్ తీసుకొని ఏ సెంటర్ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఏ మీద కంపాస్ను పెట్టి ఈ కింద లైన్ గీసాం కదా, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ X అనుకుందాం. AX అనే లైన్ మీద 6 ఆర్కులు గీయాలి, 6 ఆర్క్స్. ఈ ఆర్కుల యొక్క డిస్టెన్స్ కూడా ఇక్కడ ఎంత ఉందో సేమ్, మళ్ళీ డిస్టెన్స్ మార్చకూడదు, సేమ్ అంతే ఉండాలి. 1 2 3 4 5 6. ఇప్పుడు AX మీద మనం 6 ఆర్కులు గీసాం. వీటిని A1 A2 A3 A4 A5 A6 అనుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు AX లైన్కి B నుంచి కూడా ఒక ప్యారలల్గా ఒక లైన్ గీయాలి. AX లైన్కి ప్యారలల్గా ఇంకో లైన్ గీయాలి, అది B నుంచి గీయాలి. ఈ ప్యారలల్గా ఏ విధంగా గీస్తారంటే ఈ A డాట్ దగ్గర కంపాస్ను పెట్టి AB లైను అండ్ AX లైన్కి ఒక ఆర్క్ను గీయాలి. కొంత డిస్టెన్స్ తీసుకోవాలి, అది కూడా యాక్యురేట్గా అవసరం లేదు, కొంత డిస్టెన్స్ తీసుకోవాలి. ఇదే డిస్టెన్స్ని కంపాస్ని B దగ్గర ఉంచి AB లైన్ నుంచి పైకి ఒక ఆర్క్ గీయాలి. ఇట్లా ఇదే డిస్టెన్స్ మనం ఇక్కడ గీసాం. నెక్స్ట్ AB లైన్ అండ్ AX లైన్కి మధ్యలో ఆర్క్ గీసాం కదా, ఆ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి కంపాస్తో. ఇంత డిస్టెన్స్ ఉంది. ఇదే డిస్టెన్స్తో AB లైన్ మీద B నుంచి గీసాం కదా ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ ఒక ఆర్క్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత B దగ్గర నుంచి ఈ రెండు ఆర్కులు కలిసిన చోటు నుంచి ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు B నుంచి కూడా ఒక లైన్ గీసాం. ఈ లైన్ని మనం Y అనుకుంటాం. ఈ లైన్ అనేది AX లైన్కి ప్యారలల్గా ఉంటుంది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆల్రెడీ మనం AX మీద కొన్ని ఆర్కులు గీసాం, 6 ఆర్క్స్. సో మళ్ళీ ఆ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇంత డిస్టెన్స్ ఉంది, ప్రతి ఒక్క ఆర్క్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు B సెంటర్ నుంచి కంపాస్ని B సెంటర్ దగ్గర పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ 6 ఆర్కులు గీయాలి. 2 3 4 5 6. ఇప్పుడు ఇవి B1 B2 B3 B4 B5 B6. నెక్స్ట్ ఏం స్టెప్ అంటే A నుంచి B6కి కలిపేసేయాలి. A1 to B5 A2 to B4
A3 to B3, A4 to B2, A5 to B1, A6 to B. ఇప్పుడు ఈ ఏబి లైన్ సెగ్మెంట్ 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. 1 2 3 4 5 6.